దేవుని వాక్యం చదువుకుందాం. ఆదికాండము 22వ అధ్యాయం. ఆదికాండము 22వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. 12వ వచనం. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనిని ఏమీ చేయకము. నీకు ఒక్కడయున్న నీ కుమారుణ్ణి నాకు వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది అనెను. నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది అనెను. చదవబడిన ఈ లేఖన భాగమును దేవుడు తన ఆత్మ ద్వారా దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, మనం ఒక వచనాన్ని ఈ సమయంలో చదువుకున్నాం. ఈ చదువుకున్న వచనంలో అబ్రహాముతో దేవుని యొక్క దూత చెప్పిన మాట, నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది అన్నాడు. అబ్రహాము ఎలా కనపడుతున్నాడు? దేవునికి భయపడేటువంటి వాడుగా కనపడుతున్నాడు. ఎప్పుడు కనపడ్డాడు దేవునికి భయపడేవాడుగా అబ్రహాము? ఇక్కడ మనము ఇందువలన అనేటువంటి మాట చూస్తున్నాం. ఇందువలన అంటే నీవు ఈ పని చేసిన కారణాన అని అర్థం కదా. ఇందువలన అంటే నువ్వు ఈ పని చేసావు కాబట్టి, దీనిని బట్టి నాకేమి కనపడుతుందంటే నీవు దేవునికి భయపడేవాడవని నాకు కనపడుతుంది. అబ్రహాము చేసినటువంటి ఆ పనిని బట్టి, అబ్రహాము చేసిన ఆ కార్యమును బట్టి అబ్రహాము దేవుడికి భయపడేవాడుగా కనపడుతున్నాడు. మనం చేసేటువంటి పనులను బట్టి మనము ఎదుటి వారికి లేకపోతే దేవునికి ఎలా కనపడతాం, అది మనము ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకునేటువంటి విషయం. మనము ఎదుటి వారికి ఎలా కనపడుతున్నాం, లేదా దేవునికి మనం ఎలా కనపడుతున్నాం? మనం దేనిని బట్టి కనపడతాం? చేసేటువంటి పనులను బట్టి. ఇక్కడ ఇందువలన అంటే నీవు ఈ పని చేసావు కాబట్టి, నీకు ఒక్కడయున్న నీ కుమారుణ్ణి ఇస్సాకుని బలి ఇవ్వడానికి నీవు వెనకాడలేదు కాబట్టి, నీవు చేసిన ఈ పనిని బట్టి నువ్వు నాకు ఎట్లా కనపడుతున్నావంటే దేవుడికి భయపడేవాడుగా కనపడుతున్నావు. ఆ భయం నీలో ఉంది కాబట్టి నువ్వు ఈ పని చేయగలిగావు అని ఆ దేవుని దూత అబ్రహాముతో పలుకుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. దేవునికి లేకపోతే మన ఎదుటి వారికి కూడా మనం చేసే పనులను బట్టి మనము ఎటువంటి వారమో కనపడతాం. అది గారడీలు చేసే సీమోను ఫిలిప్పు సువార్త చెప్పగా నమ్మాడని, బాప్తిస్మం తీసుకున్నాడని, ఫిలిప్పును ఎడబాయకుండా ఉన్నాడు అని వాక్యంలో రాయబడింది. ఆ పనిని బట్టి ఎలా కనపడ్డాడు ఇప్పుడు సీమోను? ఆ చేసిన ఆ పనిని బట్టి అందరికి ఎట్లా కనపడుతున్నాడు? సీమోను కూడా రక్షించబడిన వాడులాగా కనపడుతున్నాడు. అంతేగా, మరి ఆయన చేసిన పనిని బట్టి
నమ్ముకున్నాడు. ఫిలిప్పు సువార్త చెప్పి ఎవరైనా ప్రభువు నమ్ముకుంటారా, చెయ్యి చూపించండి అంటే ఆ సీమోను చెయ్యి చూపించుంటాడు కదా, నేను నమ్ముకుంటానని. వెంటనే బాప్తిస్మం కూడా తీసుకున్నాడు. ఫిలిప్పును ఎడబాయకుండా ఉండెను అనే మాట కూడా ఉన్నది. అంటే ఇక ఫిలిప్పు తోటే అతడు తిరుగుతూ ఉన్నాడు. ఆ పనులను బట్టి ఎలా కనపడుతున్నాడు? ఒక విశ్వాసిలాగా కనపడుతున్నాడు సీమోను. కొన్ని రోజుల తరువాత పేతురు వచ్చి అక్కడ నమ్ముకున్న వారి మీద చేతులుంచినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందారు. ఇది చూసినటువంటి సీమోను, ఇదేదో బాగుంది, నేను ఎట్లాంటి పని ఇంతవరకు చేయలేదు, ఎందుకంటే గారడీలు చేసేవాడు కదా, ఇట్లాంటి అద్భుతాలు నేను చేయలేకపోయాను, ఇదేదో ఒక మంచి ట్రిక్ లాగా ఉంది, ఇది నేర్చుకోవాలని డబ్బు తీసుకొని పేతురు దగ్గర పెట్టి అదేందో ఆ ఉపాయం ఏందో నాకు కూడా చెప్పండి అని అన్నాడు. అప్పుడు పేతురు ఒక మాట అంటాడు. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథంలో ఆ మాట చదువుదాం. అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయంలో ఆ పేతురు ఆ సీమోను తోటి చెప్పినటువంటి ఆ మాట మనం ఇప్పుడు చదువుదాం. ఏం చెప్పాడు? 8వ అధ్యాయం 21వ వచనం, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు కనుక ఈ కార్యముందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి నీ చెడుతనమును మానుకొని మారు మనసు పొంది ప్రభువుని వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. 23, నీవు ఘోరమైన దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నది. ఇప్పుడు సీమోను ఎట్లా కనపడుతున్నాడు? పేతురికి ఇప్పుడు సీమోను ఎట్లా కనపడుతున్నాడు? సీమోను దుర్నీతితో కదా, ఘోరమైన దుష్టత్వములో దుర్నీతి బంధకాలలో ఉన్నట్టుగా ఇప్పుడు పేతురికి కనపడుతున్నాడు. ఇప్పుడు అంతకుముందేమో ఒక విశ్వాసిలాగా కనపడ్డాడు సీమోను. ఇప్పుడు చేసిన ఈ పనిని బట్టి ఎలా కనపడ్డాడు? ఘోరమైన దుష్టత్వములో దుర్నీతి బంధకాలలో ఉన్నట్టుగా కనపడ్డాడు. మారు మనసు లేనివాడి వలె కనపడ్డాడు. అలాగైతే ప్రియులారా, మనము చేయిస్తున్నటువంటి పనులను బట్టి మనము ఎదుటి వారికి ఎలా కనపడతామో అర్థమైపోతుంది. నమ్ముకున్నట్టుగా కనపడ్డాడు సీమోను. తరువాత చేసిన పనిని బట్టి ఎప్పుడైతే డబ్బులు పెట్టాడో, ఆ లంచం పెడతారు కదా, ఆ విధంగా డబ్బులు పెట్టి ఆ ఉపాయం ఏందో నాకు చెప్పండి అని అడిగినప్పుడు అప్పుడు సీమోను ఎట్లా కనపడ్డాడో మనం ఇక్కడ చదువుతున్నాం. అబ్రహాము ఎలా కనపడ్డాడో దేవుడికి మనం చూసాం. సీమోను ఎలా కనపడ్డాడో మనం చూసాం పేతురికి. మనం కూడా ఎదుటి వారికి ఎలా కనపడుతున్నాం, అది మనము చేసే పని మీద ఆధారపడి ఉన్నది. నీ యొక్క పనులను బట్టి నీవు ఎదుటి వారికి అలా కనపడతావు. ఈ సమయంలో మనం అబ్రహామును గురించి జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాము ఎలా కనపడుతున్నాడో ఆయన చేసిన పనులను బట్టి మనకు అర్థమవుతుంది. అలాగైతే నీవు నేను కూడా అలా కనపడుతున్నామా? అది ఈ మధ్యాహ్న కాలం మనకు పాఠం అన్నమాట. అది మన పాఠం. మనము కూడా ఎలా కనపడుతున్నాం, దేవునికి ఎలా కనపడుతున్నాం, లేకపోతే ఎదుటి వారికి ఎలా కనపడుతున్నాం? ఒక 5 విషయాలు అబ్రహాము జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాము ఎలా కనపడుతున్నాడో చూడండి. ఆయన చేసిన ఆ పనులను బట్టి అబ్రహాము అలా కనపడుతున్నాడు. మరి అబ్రహాము కనపడినట్టుగా నీవు నేను కూడా కనపడగలుగుతున్నామా లోకానికి, లేకపోతే మన తోటి వారికి, ఆ దేవునికి? అబ్రహాము ఎలా కనపడ్డాడు దేవుడికి? దేవుడంటే భయపడేవాడుగా కనపడుతున్నాడు. దీనిని బట్టి నువ్వు నాకు ఇలా కనపడ్డావు అని ఆ దూత చెబుతున్నాడు. అది
ఇందువలన నాకు కనబడుచున్నది నీవు దేవునికి భయపడేవాడవని. ఎందువలన? దేవుడు నీకున్న కుమారుణ్ణి నాకు దహన బలిగా ఇవ్వు అంటే మరుమాట మాట్లాడకుండా ఇచ్చేశాడు. ఆ చేసిన ఆ పనిని బట్టి అర్థమైపోయింది దేవుడికి భయపడేవాడు అబ్రహాము అని. అట్లా కనపడ్డాడు. ప్రియులారా, దేవునికి భయపడేవాడుగా అబ్రహాము కనపడ్డాడు దేవుడికి. నీవు నేను కూడా దేవునికి భయపడేటువంటి వారంగా కనపడగలుగుతున్నామా? నీవు దేవునికి ఎలా కనపడుతున్నావు? దేవునికి భయపడేవాడవుగా, దేవుడంటే భయపడే దానవుగా నువ్వు కనపడుతున్నావా దేవుడికి? ఇందువలన నాకు కనబడుచున్నది, ఇదిగో నువ్వు చేసిన ఈ పనిని బట్టి నాకు కనపడుతున్నావు భయపడేటట్లుగా. మరి నీవు చేస్తున్న పనులను బట్టి కూడా నువ్వు కనపడతావు దేవుడికి. భయపడుతున్నావో భయపడలేదో, దేవుడంటే నీకు అసలు భయం ఉందో లేదో. నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుణ్ణి నాకు దహన బలిగా నేను చూపించే పర్వతాలలో పర్వతం మీద నువ్వు బలి ఇవ్వమంటే అబ్రహాం అలా బలి చేశాడు. దేవుడంటే ఎంత భయము అబ్రహాముకి. ఇస్సాకుని బలి ఇచ్చేటప్పుడు ఇస్సాకు వయసు ఎంత ఉండి ఉంటది? ఊరకు అక్కడ లేదు, ఊరకు మనం అంచనా వేసుకుందాం. కట్టెలు మోసాడు కదా, మరి కట్టెలు మోసుకొని వెళ్ళాడు, చీల్చిన కట్టెలు. దహన బలి గురించి కూడా తండ్రితో మాట్లాడాడు. దానిని బట్టి ఇస్సాకు యొక్క వయసు ఎంత ఉంటది మీ అంచనా? నేను అనుకుంటున్నాను ఒక 20 సంవత్సరాల కుర్రోడు అయి ఉంటాడు అనుకుంటున్నా. ఇంకా పెద్దోడా, ఇంకా చిన్నోడా? నేను ఒక 20 సంవత్సరాలు యవ్వనస్తుడిగా ఉండుంటాడు అనుకుంటున్నా. 20 సంవత్సరాలు ఇస్సాకు వయసు అయినప్పుడు అబ్రహాము వయసు ఎంత ఉంటది? 120 సంవత్సరాలు. ఎందుకంటే వాళ్ళిద్దరికి వ్యత్యాసం 100 సంవత్సరాలు ఉంది కాబట్టి అప్పుడు అబ్రహాం వయసు ఎంత? 120 సంవత్సరాలు. ఎన్ని రోజులు ప్రయాణం చేశాడు కుమారుణ్ణి బలి ఇవ్వటానికి? 3 రోజులు. 120 సంవత్సరాల ముసలోడు 3 రోజులు ప్రయాణం చేశాడంటే ఏ పని మీద? అది ఇది దేవుడు అడిగినది. ఇది దేవుడు అడిగాడు, నా కుమారుణ్ణి బలి ఇవ్వమని దేవుడు అడిగాడు కాబట్టి ఈ దేవుడు అప్పగించిన ఈ పనిని నేను తప్పకుండా చేయాలి. లేకపోతే దేవుడు ఆయన నన్ను ఏదైనా చేయొచ్చు. ఆ భయం ఎవరికుంది? అబ్రహాముకుంది. 120 సంవత్సరాల వయసులో అంత ముసలితనంలో 3 రోజులు ప్రయాణం చేశాడు. భయం ఉన్నట్ట లేనట్ట చెప్పండి. దాన్ని బట్టి అర్థమైపోయింది దేవుడికి కూడా. ఒకవేళ అబ్రహాము ఇలా మనసులో అనుకోవచ్చు కూడా, ఏమని? నేను ఇంత ముసలోడిని, వీడిని బలి ఇవ్వటానికి 3 రోజులు నేను ప్రయాణం చేయాలా? ఒక 5 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి బలి ఇవ్వమని దేవుడు చెప్పొచ్చు కదా నాకు, అనుకోవచ్చా లేదా? ఇంత ముసలోని నేను అంత దూరం ఎక్కడ ప్రయాణం చేసేది? 3 రోజులు ప్రయాణం ఎక్కడ చేసేది? కుమారుని కూడా బలి ఎక్కడ ఇవ్వాలి? పర్వతం మీద ఇవ్వాలి. మళ్ళీ ఇప్పుడు ఆ కుమారుని తీసుకొని కట్టెలు తీసుకొని కదా మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? పర్వతం మీదకి వెళ్ళాలి. ఎంత వయసు కుర్రోడా కొండ ఎక్కటానికి? ఏమన్నా 120 సంవత్సరాల ముసలోడు. అయినా కూడా సనగకుండా దేవుడు అప్పగించిన పని చేశాడు అంటే ఏముంది? భయం. అది దేవుడంటే నీకు భయం ఉంటే, దేవుడంటే నీకు భయం ఉంటే అబ్రహాములాగా ఆయన పని ఆయన కొరకు నీవు చేసే కార్యం, నీ వయసును లెక్క పెట్టవు, నీ ఆరోగ్యాన్ని లెక్క పెట్టవు, పరిస్థితులను లెక్క పెట్టవు. ఇది దేవుని పని చెయ్యాలి అంటే ఆ భయం సహోదరుడా, సహోదరి, నువ్వెలా కనపడుతున్నావు దేవుడికి?
120 సంవత్సరాల వయసులో 3 రోజులు ప్రయాణం చేసి కొండెక్కి, అబ్రహాం నీ కొడుకును నాకు బలి ఇచ్చావంటే నేనంటే నీకెంత భయం ఉంది. అది నీవు చేసే ఆ పనిని బట్టే దేవుని పట్ల నీకెంత భయము ఉన్నదో అర్థమైపోతుంది. దేవుడంటే నీకెంత భయమో. సహోదరుడా, సహోదరి, మనం కూడా దేవుడికి భయపడితే మనం చేసే పని బట్టి అర్థమైపోతుంది మనం అంటే దేవుడికి ఎంత భయమో, దేవుడు అంటే మనకెంత భయమో. ఆదికాండం 22వ అధ్యాయములో 18వ వచనం చూడండి. 18వ వచనం. ఎప్పుడైతే అబ్రహాము దేవుడికి భయపడి దేవుడు అప్పగించిన పని చేశాడో వెంటనే దేవుడు ఏమన్నాడు? 18వ వచనం, నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదించబడును, నా తోడు అని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చినాడు. ఆశీర్వదించాడు దేవుడు అబ్రహాముని. అది భయపడే వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడంటే భయపడుతున్నావా? షిఫ్రా, ఫూయా అనే 2 మంత్రసానులు నిర్గమాకాండంలో మనం చదువుతున్నాం. ఆ 2 మంత్రసానులు ఫరోకు భయపడ్డారా, దేవునికి భయపడ్డారా? ఎవరు భయపడ్డారు? ఆజ్ఞాపించింది ఎవరు? ఫరో ఆజ్ఞాపించాడు కానీ ఫరోకు భయపడలేదు. ఫరోకు భయపడలేదు కానీ దేవునికి భయపడ్డారు. అని పరిస్థితులకు మనం చూడం, పరిస్థితులను మనం పట్టించుకోం. ఈ కార్యము నేను చేయకపోతే నా దేవుడు నన్ను శిక్షిస్తాడు, భయపడతాం మనం. అది 5 విషయాలు అబ్రహాము జీవితంలో అబ్రహాము ఎలా కనపడుతున్నాడో మనకి ఆయన చేసిన పనులను బట్టి మనకు అర్థమైపోతుంది. ఎట్లా కనపడుతున్నాడు ఇప్పుడు అబ్రహాం? మొదటి సంగతి చెప్పుకున్నాం. ఎట్లా కనపడుతున్నాడు అబ్రహాం? దేవునికి భయపడేవాడుగా కనపడుతున్నాడు. నీవెలా కనపడుతున్నావు దేవునికి? నీవు కూడా దేవునికి భయపడేవాడవుగా, భయపడేదానవుగా కనపడుతున్నావా? నీ పనులే దాన్ని బట్టే తెలిసిపోతుంది. రెండవది జ్ఞాపకం చేసుకున్నాం. ఆదికాండం 23వ అధ్యాయం చూడండి. 23వ అధ్యాయం అబ్రహాము ఎలా కనపడుతున్నాడు? 5-6 వచనాలు. హేతు కుమారులు అబ్రహాముతో అంటున్నారు, అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్య మహారాజువై ఉన్నావు. అబ్రహాము ఎలా కనపడుతున్నాడు? వాళ్ళకి మహారాజులాగా కనపడుతున్నాడు. రెండవ మాట, అబ్రహాము దేవునికి భయపడేవాడుగా కనపడుతున్నాడు. ఆశీర్వాదం వారికే, నీవు నేను కూడా అలా కనపడాలి. రెండవదిగా అబ్రహాము ఎలా కనపడుతున్నాడంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి మహారాజులాగా కనపడుతున్నాడు, మహారాజు వలె కనపడుతున్నాడు. నీవు ఎలా కనపడుతున్నావు? మహారాజు వలె కనపడాలి. సోదరీలైతే మహారాణుల్లాగా కనపడాలి. ఇంతకు రాజులాగా అబ్రహాం కనపడుతున్నాడంటే దేన్ని బట్టి కనపడ్డాడు? మనం చెప్పుకున్నాగా, మనం కనపడాలి అంటే పనులను బట్టే కనపడతాం. మరి అబ్రహాం ఏం చేస్తే రాజులాగా కనపడ్డాడు, మహారాజులాగా కనపడ్డాడు? ఆయన కూడా ఏమన్నా ఉదా రంగు వస్త్రాలు, సన్నపనారు బట్టలు ధరించుకొని, తల మీద ఏదన్నా కిరీటం పెట్టుకుని సింహాసనం మీద ఏమన్నా కూర్చుంటే అబ్బో రాజులాగా ఉన్నాడే అనుకుంటాడు. ఆయన ఏమన్నా అట్లా ఉన్నాడా? మన మామూలుగానే అంగిలు వేసుకున్నాడు కదా, గుడారాల్లో నివసిస్తున్నాడు, సాధారణంగానే ఉన్నాడు. కానీ అతడిని వాళ్ళు ఎలా చూస్తున్నారంటే మహారాజులాగా కనపడుతున్నావు, నువ్వు మహారాజులాగా ఉన్నావయ్యా అన్నారు. దేనిని బట్టి మహారాజు అని వారు అనగలిగారు? ఎట్లా కనపడ్డాడు అట్లా? దేన్ని బట్టి కనపడుతున్నాడు అట్లా? రాజుగా కనపడాలంటే అసలు ముందు రాజులో ఏముండాలి? ఒక మాట చదువుదాం చూడండి. సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం. ఈయన రాజులాగా కనపడ్డాడు అంటే దేనిని బట్టో? సమూయేలు 2వ గ్రంథం 8వ అధ్యాయం.
15వ వచనం, దావీదు రాజును గురించి ఒక మాట చదువుదాం. రాజైన దావీదు 15వ వచనం చూడండి. దావీదు ఇశ్రాయేలీయులందరి మీద రాజై తన జనులనందరినీ నీతి న్యాయములను బట్టి ఏలుచుండెను. రాజు అయితే రాజులో ఉండాల్సిన ముఖ్యమైనవి ఏంటి చెప్పండి? అది నీతి న్యాయములను బట్టి ఏలుచూ ఉన్నాడు రాజైన దావీదు. అలాగైతే రాజులో కనపడవలసిన ముఖ్యమైన లక్షణాలు ఏంటంటే అతనిలో ఏముండాలి? నీతి న్యాయము ఉండాలి. 78వ కీర్తన 72వ కీర్తన 72వ వచనం, 78వ కీర్తన 72వ వచనం. అది కూడా రాజైన దావీదు గురించి వ్రాయబడిన మాట. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను. రాజు ఎలా పరిపాలన చేస్తాడు చెప్పండి? నీతి న్యాయములతో పరిపాలన చేసేవాడే రాజు. యథార్థత కలిగినటువంటి వాడే రాజు. రాజులో ఈ లక్షణాలు ఉండాలి. నీతి ఉండాలి, న్యాయము ఉండాలి, యథార్థత ఉండాలి. సొలొమోను కూడా రాజైన తరువాత దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకో నేను ఇస్తాను అన్నప్పుడు సొలొమోను కూడా ఏం కోరుకున్నాడు? అయ్యా, ఇంత పెద్ద ప్రపంచం, ఇంత దేశాన్ని నీవు నాకు అప్పగించావు రాజుగా ఉండటానికి, ఈ విశాలమైనటువంటి రాజ్యాన్ని నేను పరిపాలన చేయాలంటే నాకేం కావాలి? జ్ఞానము కావాలి. ఎట్లా పరిపాలన చేయడానికి జ్ఞానం అడిగాడు? నీతి న్యాయములతో నేను పరిపాలన చేయాలి. ఆ మాట ఉన్నది చూడండి. రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయం. రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయంలో సొలొమోను దేవుని సన్నిధిలో అడిగేటప్పుడు జ్ఞానం అడిగాడు. కానీ ఆ జ్ఞానం ఎందుకొరకు అడిగాడు అనేది మనం జ్ఞాపకం చేసుకుందాం. రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనం చూడండి. 9వ వచనం, ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? అది ఏం చేయాలి? ప్రజలకి న్యాయం చేయాలి. ఎవరు న్యాయవంతుడో, ఎవరు అన్యాయస్తుడో, ఎవరు న్యాయస్తుడో నేను తెలుసుకోవాలంటే నాకు జ్ఞానం కావాలి. ప్రజలు నా దగ్గరకు వస్తారు, సమస్యలతోటి వస్తారు, వ్యాజ్యములతోటి నా దగ్గరకు వస్తారు, గొడవలు పెట్టుకొని నా దగ్గరకు వస్తారు. వాళ్ళకు నేను న్యాయం చేయాలి. ఎవరిది న్యాయమో ఎవరిది అన్యాయమో నేను గుర్తించగలగాలి. నాకు జ్ఞానం కావాలని అడుగుతున్నాడు. చూడండి 9వ వచనం, ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయమును దయచేయము అని అడిగాడు. ఏం చేయటానికి వివేకం? న్యాయం. ఎందుకు జ్ఞానం? న్యాయం చేయాలి ప్రజలకి. దావీదు కూడా నీతి న్యాయములు యథార్థత కలిగిన వాడై అతడు పరిపాలన చేశాడు. రాజు అంటే అతడిలో నీతి ఉండాలి, న్యాయము ఉండాలి, యథార్థత ఉండాలి. వారే రాజు. అలాగైతే అబ్రహాము కూడా మహారాజులాగా కనపడుతున్నాడంటే అతనిలో ఏమి చూసి అతన్ని రాజుతో పోల్చారు? రాజులాగా ఎట్లా కనపడ్డాడు? ఏం కనపడ్డా ఇతనిలో కూడా? అతనిలో నీతి కనపడింది వాళ్ళకి, అతనిలో న్యాయం కనపడింది, అతనిలో యథార్థత కనపడింది. ఈ లక్షణాలు పుష్కలంగా అబ్రహాములో ఉన్నాయి. కాబట్టి నువ్వు మహారాజు అయ్యా, నీవు మాకు మహారాజు వలె కనపడుతున్నావు అని అబ్రహామును వారు అన్నారు. నీవెలా కనపడుతున్నావు? మనం కూడా రాజుల వలె కనపడాలంటే మనలో కూడా ఏముంటే? నీతి, మనలో న్యాయము, మనలో యథార్థత కనపడినప్పుడే మనం కూడా రాజుల వలె కనపడగలం. అబ్రహాములో అవి ఉన్నాయి. ఆదికాండం 18వ అధ్యాయం కూడా చూడండి. దేవునికి కూడా ఇవి అబ్రహాములో కనిపించాయని మనం అక్కడ చదువుతాం. ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనం. 18వ అధ్యాయము 19వ వచనం, యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు
తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు, ఆ మాట, నా తరువాత నా పిల్లలు కూడా ఎలా ఉండాలి, నా తరువాత నా ఇంటి వారు కూడా ఎలా ఉండాలి, నీతి న్యాయములు కలిగిన వారుగా ఉండాలి అని అబ్రహాము ఆలోచన చేసి, చూడండి అక్కడ మాట, తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించాడట. ఎవరికి? తన ఇంటి వారికి, తన పిల్లలకు. రే, నీతిగా ఉండండి, న్యాయంగా ఉండండి, యథార్థంగా ఉండండి, నీతిగా ప్రవర్తించాలి, న్యాయంగా ప్రవర్తించాలి, యథార్థంగా ప్రవర్తించాలి. తన ఇంటి వారికి ఆజ్ఞాపించాడట. అలా ఆజ్ఞాపించేవాడుగా ఎవరు ఎరిగారు? ఆ మాట చూడండి, నేను అతనిని ఎరిగి ఉన్నాను అన్నాడు దేవుడు. అబ్రహామును గురించి దేవుడు ఏమి ఎరిగాడంటే, అతడు నీతి న్యాయములు కలిగిన వాడు. అతడే కాదు, తన ఇంటి వారు కూడా నీతి న్యాయములు కలిగి నడుచుకోవాలని వారికి ఆజ్ఞాపించాడట. అలాగైతే ప్రియులారా, మనము ఎలా కనపడుతున్నాం? నీతి న్యాయములు కలిగిన వారమేనా మనం? లోకానికి మనం అలా కనపడగలుగుతున్నామా? న్యాయమైనటువంటి ప్రవర్తన, నీతి కలిగిన ప్రవర్తన మనం అలా కనపడుతున్నామా? యథార్థవంతులుగా మనము కనపడుతున్నామా? అలా కనపడుతున్నామంటే మనం కూడా రాజులుగా కనపడుతున్నట్టే. అది రాజుల లక్షణం. నీవు మా మధ్య మహారాజు వలె కనపడుతున్నావయ్యా అని హేతు కుమారులు అన్నారు. అంటే అతనిలో ఉన్న నీతి, న్యాయము, యథార్థతను బట్టి. సహోదరుడా, సహోదరి, నీలో కూడా ఇవి దేవునికి కనపడుతున్నాయా? మన ఎదుటి వారికి కనపడుతున్నాయా? అబ్రహాము ఎలా కనపడుతున్నాడో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అబ్రహాము దేవునికి భయపడేవాడుగా కనపడుతున్నాడు. దేనిని బట్టి? దేవుడు అప్పగించిన పనిని, పరిస్థితులు ఎంత భిన్నంగా ఉన్నా, ఆరోగ్యం సహకరించకపోయినా దేవుడికి భయపడుతున్నాడు కాబట్టి చేశాడు. అబ్రహాము మహారాజు వలె కనపడుతున్నాడు. దేనిని బట్టి అనగా అతడిలో ఉన్న నీతి, న్యాయము, యథార్థతను బట్టి మహారాజు వలె అబ్రహాము కనపడుతున్నాడు. మనం కూడా అలా ఉండాలి, న్యాయంగా ఉండాలి. మనం పనిచేస్తున్న ఆఫీసుల్లో న్యాయంగా ఉండాలి, నీతిగా ఉండాలి. ఎలక్షన్ డ్యూటీలు వేసినప్పుడు ఆ ఎలక్షన్లో కొన్ని సామాన్లు మిగులుతాయి. వాళ్ళు ఇచ్చేటువంటి ఆ మెటీరియల్స్లో కొన్ని మిగులుతాయి. పెన్నులు, రబ్బర్లు అవి ఇస్తారు. మనం దేవుని పిల్లలం కాబట్టి మొత్తం ఏ టు జెడ్ తీసుకెళ్ళి వాళ్ళకే అప్పగించాలి. అది నీతి, న్యాయం అంటే. నేను అట్నే చేస్తా. ఇంటికి తెచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారు. తెచ్చుకునే వాళ్ళు ఏమనరు అనుకోండి, తీసుకొచ్చుకున్న వాళ్ళు ఏమనరు. మనం ఎవరమే? నీతి, న్యాయము, యథార్థత. నీతి, న్యాయము, యథార్థత. కాబట్టి మహారాజు వలె మనం కనపడాలంటే మనలో నీతి ఉండాలి, న్యాయము ఉండాలి. రమణయ్య అంకుల్ ఇదివరకు మన దగ్గర ఉండేవాడు, ఇంజనీర్గా పనిచేశాడు. రమణయ్య అంకుల్, ఆయనకి ఆఫీసు వాళ్ళు జీప్ ఇస్తారు వెళ్ళటానికి. అయితే ఆ జీపుని కొంతమంది సొంత పనులకు వాడుకునే వాళ్ళు కూడా ఉంటారు, ఆఫీసర్స్. కానీ ఆయన మాత్రం సొంత పనులకి వాడేవాడు కాదు. సొంత పనులు ఆ జీపును వాడాడు. దేనిని బట్టి? అదే నీతి, న్యాయం అంటే మన డ్యూటీల్లో నీతి, న్యాయం. నువ్వు చేసే వ్యాపారంలో నీతి, న్యాయం కనపడాలి, యథార్థత కనపడాలి. అది దాన్ని బట్టి మనం మహారాజుల్లాగా ఉండగలం లోకంలో కూడా. ఎలా కనపడుతున్నాం మనం? ఒక విశ్వాసి ఉంది, ఆమె ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. పాల వ్యాపారం చేసేది, ప్రభువుని నమ్ముకున్న ఆమె
నీళ్లు కలపదంట. అంటే మీరు మేము కలిపేవాళ్ళు కలుపుకోండిలే, ఎక్కువ కలపకండి, మరీ నీళ్లు కలిపి అమ్మబాకండి. ఆమె నీళ్లు కలపదంట. చిక్కడి పళ్ళు అలాగే అమ్మేస్తుంది. ఎందుకని? నేను నీతిగా న్యాయంగా ఉండాలంటే దేవుని బిడ్డను కాబట్టి. అది అట్లా మనము చేసే వ్యాపారాలలో నీతి న్యాయం యథార్థత, మన ఉద్యోగాలలో నీతి న్యాయం యథార్థత, మన పనులలో ఏం కనపడాలి? నీతి న్యాయం యథార్థత కనపడినప్పుడు దానిని బట్టి మనం ఎట్లా కనపడతామంటే మహారాజుల్లాగా కనపడగలం. అది మూడవది. అబ్రహాము ఎలా కనపడుతున్నాడో మనం ఎలా కనపడుతున్నాం, అది కూడా మనం చూసుకోవాలి. మనం తెచ్చుకుంటున్నాం అనుకోండి, మనం మోసగాళ్ళలా కనపడతాం, దొంగల్లాగా కనపడతాం, లోకానికి మహారాజుల్లాగా కనపడం. గుర్తుపెట్టుకోండి. మహారాజుల వలె కనపడాలంటే మనలో నీతి న్యాయము యథార్థత ఉండాలి. మూడవది, అబ్రహాము చేసిన పనులను బట్టి అబ్రహాము ఎలా కనపడుతున్నాడు మనం కొన్ని చూద్దాం. మూడవది 13వ అధ్యాయం చూడండి. ఆదికాండం 13వ అధ్యాయం. ఇక్కడ అబ్రహాము పశువుల కాపర్లకి, లోతు పశువుల కాపర్లకి గొడవలు వచ్చినాయి. 13వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను. అబ్రాహాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించడానికి ఆ ప్రదేశం చాలకపోయిన. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఎవరెవరికి కలహం? అబ్రహాము పశువుల కాపర్లకి, లోతు పశువుల కాపర్లకి కలహం పుట్టింది. 8వ వచనం చూడండి. కాబట్టి అబ్రాము, మనము బంధువులము గనుక నాకు నీకు. ఎవరెవరికి కలహం పుట్టింది? ఫస్ట్ కలహం పుట్టింది ఎవరికి? కాపర్లకి. వీళ్ళ కాపర్లకి, వీళ్ళ కాపర్లకి, అబ్రహాం కాపర్లకి, లోతు కాపర్లకి కలహం పుట్టింది. కానీ ఇప్పుడు అబ్రహాం ఏమంటున్నాడు చూసారా? నాకు నీకు ఏముండకూడదు? కలహము ఉండకూడదు. నాకు నీకు, తర్వాత నా పశువుల కాపర్లకి, నీ పశువుల కాపర్లకి కలహము ఉండకూడదు. అదేంటది? కలహం పుట్టింది వాళ్ళకి కదా, మళ్ళీ నాకు నీకని ఎందుకన్నాడు అబ్రహాము? పిల్లల వల్ల పెద్దోళ్ళు కూడా ఏమవుతారు? తగాదాలు పెట్టుకుంటారు కదా. పిల్లల దగ్గర సమస్య వచ్చింది, గొడవ ఎవరికి పోయింది? పెద్దోళ్ళకి పోయింది. అట్లాగనే ఈ వీళ్ళ కాపర్లకి కలహం పుట్టింది అనుకోండి, చివరికి ఎవరెవరు కలహం పుట్టచ్చు? అబ్రహాముకి లోతుకు కూడా కలహాలు పుడతాయి. అది అందుకనే అబ్రహాం అంటున్నాడు, నాకు నీకు ఏముండకూడదు? కలహము ఉండకూడదు. మన పశువుల కాపర్లకు కూడా ఏముండకూడదు? కలహము ఉండకూడదు. కాబట్టి మనమిద్దరం కూడా వేరైపోదాం. చూడండి 9వ వచనం. దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. మొదటి అవకాశం నీకే ఇస్తున్నా. నువ్వు ఎడం తట్టుకు వెళ్ళిపోతే నేను కుడి తట్టుకు వెళ్ళిపోతా, నువ్వు కుడి తట్టుకు వెళ్ళిపోతే నేను ఎడమ తట్టుకు వెళ్ళిపోతా. ఫస్ట్ ఛాన్స్ నీకే ఇస్తున్నా. నువ్వు ఎటు వెళ్తావో వెళ్ళు, దానికి భిన్నంగా నేను వెళ్ళిపోతాను అన్నాడు. దీనిని బట్టి మీకు అబ్రహాం ఎట్ట కనపడుతున్నాడు? అబ్రహాం ఎలా కనపడుతున్నాడు? నీకు కలహము ఉండకూడదు, నాకు కలహం ఉండకూడదు, మన ఇద్దరికి కలహం ఉండకూడదు. వాళ్ళని బట్టి మనిద్దరం గొడవలాడుకోకూడదు, మన కాపుర్లకు కూడా గొడవలు రాకూడదు. గొడవలు రాకుండా ఉండాలంటే ఒకళ్ళనొకళ్ళు వేరుగా ఉందాం. రేపు ఎప్పుడన్నా కలుపుకోవాలి కదా. గొడవలు పెట్టుకుని వేరైపోయావనుకో, రేపు నువ్వు నాకు ఎక్కడన్నా దారిలో కనపడినా కూడా నేను నీతో పలకను, నువ్వు నాతో పలకు. కాబట్టి విడిపోయేటప్పుడు ఎట్లా విడిపోదాం? గొడవలు లేకుండా విడిపోదాం అని అన్నాడు. దీన్ని బట్టి మీకు అబ్రహాం ఎట్లా కనపడుతున్నాడు? నాకు ఎట్లా కనపడుతున్నాడంటే సమాధానం కోరుకునేవాడు లాగా కనపడుతున్నాడు. మూడవది, అబ్రహాం ఎలా కనపడుతున్నాడు?
ఆ స్థలములో అబ్రహాము ఆ మాటలను బట్టి, అబ్రహాము లోతుతో పలుకుతున్న మాటలను బట్టి అబ్రహాము ఎలా కనపడుతున్నాడంటే సమాధానము కోరుకునే వాడిలా కనపడుతున్న అబ్రహాం. నువ్వెలా కనపడుతున్నావు? నీ ఇంట్లో వాళ్ళకు నువ్వు ఎట్లా కనపడుతున్నావు? నీ వీధిలో వారికి నువ్వు ఎలా కనపడుతున్నావు? మనం ఎలా కనపడుతున్నాం? ఒకటి, అబ్రహాం ఎలా కనపడుతున్నాడు దేవుడికి? దేవునికి భయపడేవాడి వలె కనపడ్డాడు. దేనిని బట్టి? పనిని బట్టే కనపడేది. దేనిని బట్టి? అవును, కుమారుడు ఇవ్వమంటే ఇచ్చాడు కాబట్టి దానిని బట్టి భయపడేవాడిలా కనపడ్డాడు. రెండు, అతనిలో నీతి, న్యాయము, యథార్థత ఉన్నాయి. దేవుడు కూడా చూశాడు. తన ఇంటి వారికి కూడా ఈ లక్షణాలు మీరు కలిగి ఉండండి, మోసం చేయబాకండ్రా, ఉద్యోగాలలో వ్యాపారాల్లో అన్యాయం చేయబాకండ్రా, న్యాయంగా ఉండండ్రా అని ఇంటి వారికి కూడా ఆజ్ఞాపిస్తున్నాడు. దానిని బట్టి మహారాజు వలె కనపడ్డాడు. మూడవది, నీకు నాకు కలహము వద్దు, నీ కాపరులకి నా కాపరులకి కలహము వద్దు, కాబట్టి వేరుగా ఉండు. దారిలో ఎప్పుడన్నా నువ్వు కనపడినా నేను కనపడినా కూడా మాట్లాడుకుంటాం. ఎప్పుడన్నా శుభకార్యాలప్పుడు నీ ఇంటికి నేను వస్తాను, నా ఇంటికి నువ్వు వస్తావు, సమాధానంగా ఉండొచ్చు. దానిని బట్టి అబ్రహాం ఎలా కనపడుతున్నాడు? సమాధానమును కోరుకునే వాడిలా కనపడుతున్నాడు. నువ్వు ఎలా కనపడుతున్నావు? ఏమా, నువ్వెలా కనపడుతున్నావు నీ ఎదుటి వారికి? కీర్తనల గ్రంథం 120వ కీర్తన, 120వ కీర్తన. మనము చేసే పనులను బట్టే మనము ఎటువంటి వారమో ఎదుటి వారికి కనపడతాం. దేవుడికి కూడా మనం అట్లా కనపడతాం మన పనులను బట్టే. అబ్రహాము మాటల్లో అబ్రహాము సమాధానమును కోరుకునే వాడి వలె కనపడుతున్నాడు. దేవుడు కూడా అట్లనే కనపడ్డాడు అబ్రహాం. 120వ కీర్తన 6వ వచనం చూడండి. 6వ వచనం, కలహప్రియుని యొద్ద నేను చిరకాలము నివసించిన వాడను. ఎక్కడ నివసిస్తున్నాడంట ఈయన? ఈ కీర్తన ఎవరు రాశారో తెలియదు. యాత్రా కీర్తనలు ఒకవేళ బహుశా దావీదు రాశాడేమో అంటారు. ఒకవేళ దావీదు అనుకుందాం. ఎక్కడ నివసిస్తున్నాడంట? కలహప్రియుడట. ఇతడు నివసించే అతను కలహప్రియుడు. కలహప్రియుడు అంటే కలహాలంటే బాగా ఇష్టం అతనికి. ఏమి ఇష్టం లేదు? సమాధానం ఉండటం ఇష్టం లేదు. ఎప్పుడెప్పుడు గిల్లుకుందామో, ఎప్పుడెప్పుడు గొడవ పెట్టుకుందామో, ఏ కారణాన గొడవ పెట్టుకుందామా అని కాసుకొని ఉంటాడు. అలాంటి వాడి దగ్గర నివసిస్తున్నాడంట. ఎవరు? ఈ 120వ కీర్తన రాసిన భక్తుడు, బహుశా దావీదు అనుకుందాం కదా. కలహప్రియుని యొద్ద నేను ఎంతకాలం? ఒక నెల అయితే సర్దుకొని పోవచ్చు, సంవత్సరం అయితే సర్దుకొని పోవచ్చు. ఎంతకాలం అంట నివసిస్తుంది? చిరకాలం, చచ్చేదాకా నివసించాల్సి వచ్చింది. అయితే నేనేం కోరుకుంటున్నాను? 27వ వచనంలో చెప్పాడు, నేను కోరునది సమాధానమే, గొడవలు కోరుకోను నేను. ఇప్పుడు మీరు చెప్పండి, కలహప్రియుడి యొద్ద నువ్వు చిరకాలం నివసించాల్సి వస్తే పొద్దుగూకులు గొడవలంటే అతనికి ఇష్టం, ఆమెకి ఇష్టం అనుకుందాం. అలాంటి వాళ్ళ దగ్గర చిరకాలంలో సమాధానం కోరుకొని ఉండాలంటే నీలో ఏం ఉండాలి? అది సమాధానమును కోరుకునే వాడిలో సాత్వికము ఉండాలి. అది నీవెలా కనపడుతున్నావు? సమాధానమును కోరుకునే వాడివిలా, సమాధానము కోరుకునే దానివిలా కనపడుతున్నావా? లేకపోతే గొడవలే పెట్టుకుందాం, కలహాలే పెట్టుకుందాం అట్లా కనపడుతున్నామా? ఇలా కనపడాలంటే నీలో ఏం ఉండాలి? ఓర్పు ఉండాలి, సహనము ఉండాలి, సాత్వికం ఉండాలి. సమాధానమును కోరుకోవాలంటే అయ్యి. కలహప్రియుని యొద్ద నేను చిరకాలము నివసించుచున్నాను. అయితే నేను కలహాలు కోరుకోవటంలా, నేను సమాధానమే కోరుకుంటున్నా. అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధమగుదురు. ఈయనేమో సమాధానం కోరుకుంటుంటే వాళ్ళు ఏం కోరుకుంటున్నారంట? యుద్ధాలే కోరుకుంటున్నారట. ప్రియులారా, అబ్రహాము ఎలా కనపడుతున్నాడంటే సమాధానం. అలాగైతే నీవు నేను ఎలా కనపడుతున్నాం? దేవునికి భయపడేవాడు వలె కనపడుతున్న అబ్రహాం ఒకటి.
మహారాజు వలె కనపడుతున్న అబ్రహాం. మూడవది సమాధానమును కోరుకునే వాని వలె కనపడుతున్న అబ్రహాం. మనం కూడా ఎట్లా కనపడుతున్నామా? సమాధానమును కోరుకునే వారి వలె మనం కనపడుతున్నామా, లేకపోతే కలహాలు కోరుకునే వారి వలె కనపడుతున్నామా? ప్రియులారా, అబ్రహాము వలె మనం కూడా కనపడాలి. అలా కనపడాలి అంటే అబ్రహాం చెప్పాడు కదా, నీకు నాకు మన కాపర్లకి కలహాలు ఉండకూడదు. అసలు మనం ఎవరమే చెప్పాడు, ఆ మాట కూడా చెప్పాడు. ఎవరు మనము బంధువులము. మనం గొడవలాడుకునేది ఏంటి? మనం బంధువులం అయ్యుండి మనము బంధువులము. కాబట్టి ప్రియులారా, మనము బంధువులము, మనము ఒక సంఘములో ఉన్నటువంటి సహోదరులము సహోదరులము. ఏముండకూడదు మనకి? సమాధానమును కోరుకున్న కొన్నిసార్లు చిన్న చిన్న తేడాలు వస్తాయి, ఇంట్లో వస్తాయి, సంఘాల్లో కూడా వస్తాయి. ఏముండాలి మనలో? ఆ కోరుకునేటువంటి వారమైతే సర్దుకుపోతూ ఉండాలి, అది ఓర్చుకుంటూ పోతూ ఉండాలి, చూసి చూడనట్టుగా సహించుకుంటూ పోతూ ఉండాలి. ఎఫెసీ పత్రిక 4:1 మనం చదువుతున్నాం కదా, ఆ మొదటి 3 వచనాల్లో దేవుడు కలిగించే, పరిశుద్ధాత్మ కలిగించే ఆ ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారుగా మీరు ఉండాలి. అంటే సమాధానమను బంధము చేత, ఆ మాట ఉంది అక్కడ, సమాధానం అనే బంధం చేత. ఒకవేళ భార్య తొందరపాటుదా, సర్దుకుపో, సమాధానం కోరుకో. ఒకవేళ భర్త తొందరపాటుడా, భార్యగా నువ్వే సర్దుకుపో, సహనంగా ఉండు, సమాధానం కోరుకో. సమాధానమును కోరుకునేటువంటి వారంగా మనము ఉండాలి, కుటుంబాలలో అలాగే సంఘాల్లో కూడా. మనం అలా కనపడాలి, అది అలా కనపడే వారంగా ఉండాలి. మూడవది సమాధానమును కోరుకుని వాని వలె కనపడుతున్న అబ్రహాం. నాలుగవది అబ్రహాములో ఇంకొక 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాము ఎట్లా కనపడుతున్నాడో చూడండి. 17వ అధ్యాయం, ఆదికాండం 17వ అధ్యాయం. ఆయన చేసే పనులను బట్టి మనకు అలా కనపడతాడు అబ్రహాం. ఎలా కనపడ్డాడు చూడండి. 17వ అధ్యాయం ఆదికాండం. ఇక్కడ దేవుడు తనకి అబ్రహాముకు మధ్యలో ఒక నిబంధనను ఏర్పాటు చేశాడు. ఏమిటి ఆ నిబంధన అంటే, మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి పురుషుడు కూడా సున్నతి పొందాలి. అది నీకు నాకు మధ్య ఉన్న ఒక నిబంధనగా ఉండాలని చెప్పాడు దేవుడు. అది నిబంధన గురించి ఈ 17వ అధ్యాయంలో 10వ వచనం దగ్గర నుంచి చెప్పాడు. 10వ వచనం ఒకసారి చూడండి. 9 కూడా, దేవుడు నీవు మాత్రమే గాక నీ తర్వాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధన గైకొనవలెను. నువ్వే కాదు, నీ తర్వాత నీ పిల్లలు కూడా తరతరాలుగా ఈ నిబంధన నువ్వు గైకొనాలి. ఏమిటా నిబంధన? 10వ వచనం, నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా, మీలో ప్రతి మగవాడు సున్నతి పొందవలెను, మీరు మీ గోప్యాంగ చర్మమును సున్నతి పొందవలెను, అది నాకు నీకు మధ్య ఉన్న నిబంధనకు సూచనగా ఉండును అని ఇక అక్కడి నుంచి చెప్పుకుంటూ వచ్చాడు. నీకు నాకు మధ్యలో ఒక నిబంధన ఉండాలి. నీకు నాకే కాదు, నీ తర్వాత నీ పిల్లలు తరతరాలకి ఆ నిబంధన పాటించాలి. అది ఆ నిబంధన ఏమిటి అనగా, గోప్యాంగ చర్మమును సున్నతి పొందాలని దేవుడు అబ్రహాముకి చెప్పాడు. చెప్పిన తర్వాత ఏం జరిగింది? 23వ వచనం, అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇష్మాయేలును, తన ఎంట పుట్టిన వారినందరినీ, తన వెండితో కొనబడిన వారినందరినీ, అబ్రహాము ఇంటి మనుషులలో ప్రతి వానిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే, ఆ మాట పట్టుకోండి, ఆ దినమందే వారి గోప్యాంగ చర్మమును సున్నతి చేశాను. దేవుడు ఏమన్నా చెప్పాడా? నువ్వు ఇప్పుడే చేయాలి సున్నతిని, ఇప్పుడే చేయాలి ఈ పని ఏమన్నా దేవుడు చెప్పాడా? సున్నతి పొందాలి, మీ ఇంటిలో ప్రతి పురుషుడు పొందాలి, నువ్వే కాదు నీ తర్వాత నీ పిల్లలు కూడా పొందాలని చెబితే అబ్రహాము సరేలే, వచ్చే వారం మొదలు పెడదాంలే, వచ్చే నెలలో మొదలు పెడదాంలే
అని అబ్రహాం ఏమన్నా వాయిదాలు వేశాడా? ఎప్పుడు చేశాడు ఆ పని? ఎప్పుడు చేశాడు ఆ పని? ఆ మాట పట్టుకోండి, 23వ వచనం. ఆ దినమందే. దీనిని బట్టి, ఈ పనిని బట్టి మీకు అబ్రహాం ఎట్లా కనపడుతున్నాడు? అబ్రహాం ఎలా కనపడుతున్నాడు? దేవుడు ఒక పని చెబితే ఆ చెప్పిన పని ఆ రోజే చేసేసాడు, ఆ దినమే చేసేసాడు. ఒక వారవాగి చేద్దాంలే, లేకపోతే ఒక నెలాగి చేద్దాంలే అని అబ్రహాము వాయిదాలు వేయలేదు, ఆ దినమందే చేశాడు. ఆ పనిని బట్టి అబ్రహాము ఎలా కనపడుతున్నాడు? నాకు ఎట్లా కనపడుతున్నాడంటే, దేవుడు అప్పగించిన పనిని తడవు చేయని వాని వలె కనపడుతున్న అబ్రహాం. తడవు చేయటం అంటే ఆలస్యం చేయటం. తడవు చేయని వాని వలె కనపడుతున్న అబ్రహాము. తడవు చేయటం ఇష్టం లేదు అబ్రహాంకి, అది అట్లా కనపడుతున్నాడు అబ్రహాం. ఆయన పనులు అట్లా కనపడుతున్నాయి. ఆయన అటువంటి వాని వలె మనకు అబ్రహాం కనపడుతున్నాడు. 22వ అధ్యాయం ఇందాక మనం చూసాం కదా, దేవుడు చెప్పాడు, ఏమన్నాడు? నీకు అక్కడే ఉన్న నీ కుమారుణ్ణి నాకు దహన బలిగా అర్పించాలి, నేను చెప్పబోయే పర్వతాలలో ఒక దాని యందు దహన బలిగా అర్పించాలి అని అంటే, ఎన్ని రోజుల తర్వాత తీసుకుని వెళ్ళాడు కుమారుణ్ణి బలి ఇవ్వటానికి? అక్కడ రాయబడి మాట, తెల్లవారినప్పుడే కదా, తెల్లవారినప్పుడే. ఆ పనిని బట్టి ఎట్లా కనపడుతున్నాడు అబ్రహాం? దేవుడు ఒక పని ఇస్తే ఆ రోజే, లేట్ అనేది ఉండదు, తడవు చేయటం అనేది ఉండదు. తడవు చేయని వాని వలె కనపడుచున్న అబ్రహాం. నేను అట్లా రాసుకున్నా, తడవు చేయని వాని వలె కనపడుచున్న అబ్రహాం, భయపడుచున్న అబ్రహాం. నువ్వు భయపడుతున్నావని నాకు కనపడుచున్నది అన్నాడు దేవుని దూత. మహారాజు వలె కనపడుచున్నావు అన్నారు హేతు కుమారులు. సమాధానమును కోరుకొనుచున్న వారి వలె కనపడుచున్న అబ్రహాం. ఆయన మాటలను బట్టి అది అర్థమవుతుంది మనకి, అట్లా కనపడుతున్నాడు. ఈ పనిని బట్టి ఎట్లా కనపడుతున్నాడు అబ్రహాం మనకి? తడవు చేయని వాని వలె కనపడుచున్న అబ్రహాం. నువ్వెట్లా కనపడుతున్నావు? నువ్వెట్లా కనపడుతున్నావు? 9 గంటలకు ఆరాధన అయితే నువ్వు 9:30కి 10 గంటలకు వస్తున్నావు అంటే నువ్వు ఎట్లా కనపడతావు అందరికీ? ఇక్కడ చూసిన వాళ్ళందరూ నిన్ను చూస్తున్నారు, 10 గంటలకు వచ్చి కూర్చుంటున్నావు. కొంతమంది 10:20కి వస్తున్నారు. ఇక్కడ రొట్టె దగ్గర స్తోత్రాలు చెల్లించేటప్పుడు అప్పుడు వస్తున్నారు కొంతమంది, అందరు చూస్తున్నారు అనుకో. నువ్వు ఎట్లా కనపడతావు అప్పుడు? ఎట్లా కనపడతావు నువ్వు? దేవుడికి ఎట్లా కనపడుతున్నావు? సరే మేమంటే సర్దుకొని పోతాం, అందరు కళ్ళు మూసుకొని ఉంటాం కూడా కనపడవులే, కొంతమందికి కనపడవు. దేవుడికి ఎట్లా కనపడుతున్నావు నువ్వు? ఆలస్యము చేసేవాని వల్లే కదా, ఒక సోమరి వాని వల్లే. దేవుడు పనులంటే నిర్లక్ష్యము కలిగిన వాని వల్లే కనపడుతున్నావు. అది నువ్వు అట్లా కనపడుతున్నావు. అలా కనపడొద్దు. అబ్రహాం ఎట్లా కనపడ్డాడో చూడు. తడవు చెయ్యడు, ఆ దినమందే ఇంటిలో ప్రతి పురుషుణ్ణి పట్టుకున్నాడట. వాని గోప్యాన్ని చెరవమని ఆ రోజే సున్నతి చేసేశాడు. సున్నతి చేయబడినప్పుడు కదా, అబ్రహాము వయసు 99 ఏండ్లు. ఏమన్నా వాయిదా వేశాడు? నేను ఈ వయసులో సున్నతి పొందితే నేను ఆరోగ్యంగా ఉండగలనా, నొప్పితో భరించగలనా కదా, అట్లాంటి ఆలోచనలు ఏమైనా చేశాడా? ఆ రోజే ఇంకంతే, దేవుడు పని ఇచ్చాడు, ఇంక లేట్ చేయకూడదంటే. నీవెలా కనపడుతున్నావు? ఏ పనికైనా ఇప్పుడు కాదులే, రేపులే వాయిదాలు వేసే వాళ్ళ కనపడుతున్నావు నువ్వు. ఏమ్మా, నువ్వెలా కనపడుతున్నావమ్మా? ఇప్పుడు కాదులే చూద్దాంలే. దేవుని కార్యాల పట్ల వెళ్ళచ్చులే. సామెతల గ్రంథం 18వ అధ్యాయం ఒక వచనం చూడండి. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనం.
పనిలో జాగు చేయువాడు, ఇదే ఇట్టంటోడే. ఇప్పుడు ఈయన ఏమన్నా జాగు చేసేవాడా అబ్రహాము? కాదు. పనిలో జాగు చేయువాడు నష్టము చేయువానికి బ్రదర్ అన్నమాట. నువ్వు బ్రదర్వి, సిస్టర్వి. ఎవరికి? జాగు చేసేవాడు నష్టము చేసేవాడికి బ్రదర్ అన్నమాట. అది నీ వల్ల నష్టమే. నష్టము చేయువాడు ఎవరు? ఇంతకు నష్టం చేసేవాడు చెప్పండి. సంఘాలకు నష్టం చేసేవాడు, ఆత్మీయ జీవితాలకు నష్టం చేసేవాడు, కుటుంబాలకు నష్టం చేసేవాడు ఒకడు ఉన్నాడు. ఎవడు? వాడికే నువ్వు బ్రదర్వి, వాడికే నువ్వు సిస్టర్వి. నష్టము చేయువాడు అపవాది. వాడి వల్ల లాభం ఉందంటారు సంఘాలకి? అపవాది వల్ల కుటుంబాలకు ఏమన్నా లాభం ఉందా? అపవాది వల్ల ఆత్మీయ జీవితానికి ఏమన్నా లాభం ఉందా? వాడి వల్ల నష్టము చేసేవాడంటే అపవాదే. వాడికి నువ్వెవరివి? నువ్వు బ్రదర్వి, సిస్టర్వి. ఎందుకు? నువ్వు కూడా జాగు కదా. 9 గంటలకు ఆరాధన అంటే నువ్వు ఎన్నింటికి వస్తున్నావు? దైవ కార్యాల పట్ల మీటింగ్స్ 9 గంటల కంటే ఎన్ని గంటలకు వస్తున్నావు? ఆలోచన చేసుకో. దైవ కార్యాల పట్ల నువ్వు అర్జెంటుగా విజయవాడ వెళ్ళాలి, 9ంటికి రైట్ టైం, పాసింజర్ ఉంది లేకపోతే ఎక్స్ప్రెస్ ఉంది, నువ్వు ఎన్నింటికి వస్తావు ట్రైన్కి? నువ్వు విజయవాడ వెళ్ళిపోవాలి, 9 గంటల బండికి వెళ్ళాలి. ఎన్ని గంటలకు వెళ్తావు స్టేషన్కి? వెళ్తావా వెళ్ళవా? 8:30కి వెళ్ళిపోవా? నువ్వు యాప్లో చూసుకుంటావు, ఇందులో సెల్ ఫోన్లో మై ట్రైన్ ఉంది కదా, అందులో చూసుకుంటావు, రైట్ టైం చూపిస్తుంది. ఇక నువ్వు రైట్ టైం చూపించేటప్పుడు నువ్వెన్నింటికి వెళ్ళిపోతావు? 8:30కే పోతావు. మరి మందిరానికి 9కి ఆరాధన అయితే నువ్వు 8:30కి వస్తున్నావా? కనీసం 8:45, కనీసం 9 కన్నా వస్తున్నావా? ఆలోచన చేయి. తడవు చేసేవాడు కాదు అబ్రహాము చేసే పనులను బట్టి అబ్రహాం అలా కనపడుతున్నాడు. తడవు చేయడు అంతే. నువ్వు ఎట్లా కనపడుతున్నావంటే దేవుని పనులంటే నీకన్నీ లేటే, ఆలస్యమే. నువ్వు అట్లా కనపడుతున్నావు. నిన్ను దేవుడు ఎట్లా ఆశీర్వదిస్తాడు? దేవుడు అబ్రహామును ఆశీర్వదించిన ఇందాక ఆదికాండం 22వ అధ్యాయంలో మనం చదివాం. ఇందువలన నువ్వు ఈ పని చేసావు కాబట్టి నువ్వు భయపడేవాడవని నాకు కనపడుతున్నావు అబ్రహాం, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నా. ప్రియులారా, మనం కూడా తడవు చేసేవారం వల్లే కనపడకూడదు. చూడండి, ఒక మాట చూడండి. దేవుడు కోరుకునేది కూడా అదే మనలో. నిర్గమాకాండం 22వ అధ్యాయం 29వ వచనం చూడండి. 29వ వచనం, నీ మొదటి సస్య ద్రవ్యములను అర్పింపడానికి తడవు చెయ్యకూడదు. చూసారు దేవుని వాక్యం ఎంత ఖచ్చితంగా చెబుతుందో. నీ మొదటి సస్య ద్రవ్యములను అర్పించడానికి తడవు చేయకూడదు. నువ్వు కూడా ఆలస్యం చేయకూడదు. దేవునికి ఆరాధన అర్పించడానికి, దేవునికి జిహ్వాఫలములు అర్పించడానికి, దేవునికి కీర్తనల ద్వారా ప్రభువుని ఘనపరచడానికి తడవు చేయకూడదు. అబ్రహాం అలా కనపడుతున్నాడు. ద్వితీయోపదేశకాండం 23:21 మీరు బైబిల్లో చూడండి. ఎక్కడైనా వాయిదాలు, ఆలస్యాలు దేవుడికి ఇష్టం ఉండదు. అసలు దేవుడు దాన్ని సమర్థించడు కూడా. 23వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 21వ వచనం, నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తరువాత ఆ మొక్కుబడిని చెల్లించడానికి తడవు చేయకూడదు. అంటే మొక్కుబడి చేసావా, వెంటనే చెయ్యి, చెల్లించు. తడవు చేయకూడదు. తడవు చెయ్యటం అనేది దేవుని వాక్యం దాన్ని ఒప్పుకోదు, సమర్థించదు. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం అక్కడ ఒక అన్యరాజు చెబుతున్న మాట చూడండి. ఒక అన్యరాజు, అర్థహషస్త రాజు ఒక లెటర్ పంపించేశాడు అధికారులకి. ఆ అధికారులకి రాసిన ఉత్తరం చూడండి. 7వ అధ్యాయం 11వ వచనం, యెహోవా ఆజ్ఞల వాక్యమందును ఆయన ఇశ్రాయేలీయులకు విధించిన కట్టడల యందును
శాస్త్రియు యాజకుడును అయిన ఎజ్రాకు రాజైన అర్తహషస్త ఇచ్చిన తాకీదు నకలు ఏమని ఇచ్చాడో ఇక ఆ ఉత్తరం అంతా చదివితే చాలా వచనాలు ఉన్నాయి. నేను ఒక మాట చదువుతాను, మనకు అవసరమైన మాట కదా. 16వ వచనం చూడండి. బబులోను ప్రదేశం అన్నంతటా నీకు దొరికే వెండి బంగారములంతయు జనులను యాజకులను యెరూషలేములో ఉన్న తమ దేవుని మందిరమునకు స్వేచ్ఛగా అర్పించే వస్తువులను నీవు తీసుకొని పోవలను. ఎజ్రా చెబుతున్నాడు, నువ్వు తీసుకొని వెళ్ళు. ఏమేమి తీసుకొని వెళ్ళాలి? వెండి బంగారాలు, నీకు దొరికే వస్తువులను నీవు తీసుకొని దేవుని మందిరమునకు స్వేచ్ఛగా అర్పించే వస్తువులను నీవు తీసుకొని పోవలను. 17వ వచనం. తడవు చెయ్యక. చూసిరా మాట, ఈ మాట చెబుతుంది ఎవరు? విశ్వాస అవిశ్వాస? అర్తహషస్త రాజండి, ఆయన యూదుడు కాదు, అన్యుడు. అటువంటి వాడే చెబుతున్న మాట ఏంటంటే, నువ్వు తడవ చేయకుండా నీవు ఆ ద్రవ్యముల చేత ఎడ్లను, పొట్టేళ్లను, గొర్రె పిల్లలను, వాటితో కూడా ఉండవలసిన భోజన అర్పణలను, పానార్పణలను కొని యెరూషలేమునందుండు మీ దేవుని మందిరపు బలిపీఠముల మీద వాటిని అర్పించే విషయంలో ఎట చేయకూడదు? తడవ చెయ్యొద్దు. నీ మొదటి సస్య ద్రవ్యములను అర్పించడానికి తడవ చెయ్యొద్దు. ఒకవేళ మొక్కుకున్నావా, తడవ చెయ్యొద్దు. నీ లోపల ఇప్పుడు పరిశుద్ధాత్ముడు నిజంగా గద్దిస్తుంటే, ఆ గద్దింపుకు నువ్వు నిజంగా లోబడే దానవే అయితే వచ్చే ఆదివారం ఇంతమంది 9 గంటలకే ఉండిపోతారు. వాక్యం మనం వింటున్నామే తప్ప వాక్యం మనకు విధేయత చూపటల్లా. సహోదరుడా, సహోదరి, తడవ చేయటం దేవుడు ఇష్టపడడు, వాక్యం ఇష్టపడదంతే. అబ్రహాం ఎలా కనపడుతున్నాడు? తడవు చేయని వాని వలె. దేవుని పని విషయంలో, దేవుడు చెప్పిన పని విషయంలో తడవు చేయని వాని వలె కనపడుచున్న అబ్రహాం. చివరిగా ఇంకొక మాట చెప్పుకున్నాం అబ్రహాంని గురించి. 14వ అధ్యాయం. అబ్రహాము 300 మంది 18 మందిని వెంట పెట్టుకొని పోయి 5 రాజులతో యుద్ధం చేసి విజయంతో తిరిగి వచ్చాడు. విజయంతో తిరిగి వచ్చిన తర్వాత సొదొమ రాజు అబ్రహాంతో ఒక మాట చెప్పాడు. అదొక్కటి చదువుకొని మనం ముగింపు చేద్దాం. 22వ వచనం. 21 చూడండి. 21వ వచనం. సొదొమ రాజు అబ్రహాంతో ఏమన్నాడు? మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవు తీసుకో అని అబ్రహాముతో చెప్పగా, అబ్రహాము నేనే అబ్రహామును ధనవంతునిగా చేసేతనని నీవు చెప్పకుండానట్లు ఒక్క నూలు పోగైన చెప్పులు వారైనా నీ వాటిలో ఏదైనాను తీసుకొనను అని ఆకాశమునకు భూమికి సృష్టికర్తయు సర్వోన్నతుడైన దేవుడని యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేయుచున్నాను. దీన్ని బట్టి అబ్రహాం ఎట్లా కనపడుతున్నాడు మీకు? ఎట్లా కనపడుతున్నాడు అబ్రహాం మీకు? అర్థం కాలేదా? జనులను నాకిచ్చి, ప్రజలను నాకిచ్చి ఆస్తి అంతా నువ్వే తీసుకున్నాడు అబ్రహాం తోటి. అబ్రహాం గనక సొదొమ రాజు చెప్పినట్టే ఆ డబ్బంతా తీసుకుని వెళ్ళిపోతే అబ్రహాం ఎట్ట కనపడేవాడు? ధనాపేక్ష పరువులాగా కనపడేవాడు. నాకేమి వద్దు, చెప్పులు వారైనా నూలు పోగైనా మాకొద్దు అన్నాడంటే ఎట్ట కనపడుతున్నాడు ఇప్పుడు? ధనాపేక్ష లేని వాని వలె కనపడుచున్న అబ్రహాం. అది 5వ మాట. ధనాపేక్ష లేని వాని వలె కనపడుచున్న అబ్రహాము. డబ్బు మీద మనసు లేని వాని వలె కనపడుచున్న అబ్రహాము. నయమాను కూడా ఎలీషా దగ్గరికి వెళ్ళి, నాకు నువ్వు స్వస్థత ఇచ్చావు కాబట్టి నీకేం కావాలో తీసుకో, డబ్బుల బంగారమా వెండ ఏ బహుమతులు కావాలని నీకు ఇస్తా, తీసుకో అంటే ఎలీషా ఏమన్నాడు? నాకేమీ అక్కర్లేదు. అక్కడ ఇంకో మాట కూడా ఉంది. నయమాను ఎంత బ్రతిమలాడాడో ఆ మాట కూడా ఉంది అక్కడ. బ్రతిమలాడినను నాకేం వద్దన్నాడు. ఎలీషా ఎట్లా కనపడుతున్నాడు? బ్రతిమలాడినా కూడా తీసుకోలేదంటే ఎట్లా కనపడుతున్నాడు? డబ్బు మీద అపేక్ష లేదు.
అబ్రహాముకు డబ్బు మీద అపేక్ష లేదు. ఆదికాండం 23వ అధ్యాయంలో తన భార్యను సమాధి చేయాల్సి వస్తే హేతు కుమారుల దగ్గరికి వెళ్ళి నాకు శ్మశాన భూమి కావాలని అంటే వాళ్ళు అంటారు, ఊరక తీసుకోవయ్యా, నువ్వు మా మధ్యలో మహారాజులాగా ఉన్నావు, ఫ్రీగా ఇస్తాం తీసుకో, శ్రేష్టమంది, నువ్వు అడిగితే మేము కాదంటాం ఏంది అని అంటే అప్పుడు అబ్రహాం ఏమన్నాడు? ఫ్రీగా వచ్చిందని తీసుకున్నాడా? ఇప్పుడు ఫ్రీగా ఇస్తామంటే చాలా మంది ముందుకు వచ్చేవాళ్ళు ఉన్నారు కదా. ఫ్రీగా ఆశపడకూడదు. అబ్రహాము ఏమన్నాడు? నేను అట్లా తీసుకొను, నిండు వెలకు నేను అది మీకు చెల్లించే నేను తీసుకుంటా అన్నాడు. దాన్ని బట్టి అర్థమైపోతుంది డబ్బు మీద అపేక్ష లేదు. నువ్వెట్లా కనపడుతున్నావు? నువ్వెలా కనపడుతున్నావు? ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా దేవా, అబ్రహాము నీకు ఎలా కనపడ్డాడో నీవే సాక్ష్యం ఇచ్చావు. నీవు ఈ పని చేసినందున దేవునికి భయపడువాని వలె నాకు కనపడుచున్నావు అని చెప్పాడు. మేము నీకు ఎలా కనపడుతున్నాము మమ్మల్ని మేము పరీక్ష చేసుకోవడానికి మీ ఆత్మ కార్యమాలు జరిగించండి. అబ్రహాము జీవితంలో కొన్ని సంఘటనలను మేము చదువుతూ ఉన్నప్పుడు అబ్రహాము ఎలా కనపడుతున్నాడో మాకు అర్థమయ్యింది. మేము కూడా అబ్రహాము వలె కనపడటానికి మమ్మలను బలపరచుమని, అలాంటి మనసు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యము విన్న మీ బిడ్డలందరినీ కూడా మీ వాక్యము ద్వారా దర్శించి క్షేమాభివృద్ధిని కలుగు చేయండి. ఈ రాత్రికాలం జరగవలసిన సువార్త కూడిక కొరకు కూడా మమ్మల్ని సిద్ధపరచమని యేసు ప్రభువు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. కూడిక ముగించబడింది. అందరికీ వందనాలు. సెలవు తీసుకున్నాం.